చాలామందికి ఊర్లోనే ఉండి వ్యవసాయమో వ్యాపారమో చేసుకోవాలని కోరికగా ఉంటుంది. కానీ పరిస్థితులు దానికి తగ్గట్టుగా ఉండవు. పెట్టుబడి లేకనో లేదంటే సరైనటువంటి ఆదాయం లభించకనో ఇలాంటి కారణాలతో చాలామంది ఆ దిశగా ప్రయత్నాలు చేయరు. మరికొందరు ఊర్లో ఉండే వ్యవసాయం చేయడం నామోషిగా భావిస్తారు. పట్టణాల్లో చాలని జీతంతో భారంగా జీవితాలను సాగిస్తూ ఉంటారు. కానీ కాస్త ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేస్తే సొంత ఊరిలోనే ఉంటూ చాలా తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయల ఆదాయం సంపాదించే మార్గాలు అనేక ఉన్నాయి. ఇందుకు కావాల్సింది కాస్తంత ఓపిక, కొంత మార్కెటింగ్ నైపుణ్యం. ఇక మరి మీరు సొంత ఊర్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో భారీ ఎత్తున లాభాలు పొందాలని భావిస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే. కాబట్టి మీకు ఉపయోగపడినా లేకపోయినా కంపల్సరీ షేర్ చేయండి. మీ యొక్క ఫేస్బుక్ పేజ్లో కావచ్చు, మీ వాట్సాప్ గ్రూపుల్లో, అంటే ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో షేర్ చేయండి. సొంత ఊర్లోనే ఉంటూ చాలా తక్కువ పెట్టుబడితో ఏడాదికి ₹1,00,000 వరకు ఆదాయం పొందే మార్గం ఒకటి ఉంది. అదే కలబంద సాగు. దానికి ఏడాదికి సుమారు ₹60,000 వరకు ఖర్చు కాగా ఆదాయం మాత్రం 9 లక్షల వరకు ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న మాట ఇది. 1 హెక్టారు భూమిలో కలబంద సాగు చేస్తే మీ పంట పండినట్లే. ఇది ఏడాదికి 4 సార్లు కోతకు వస్తుంది. హైదరాబాదు, బెంగళూరు చెందినటువంటి పలు కంపెనీలు నేరుగా పొలం వద్దకు వచ్చి మీ పంట కొనుగోలు చేస్తాయి. ఇక నేటి కాలంలో కలబందని ఆయుర్వేద పరంగానే కాక సౌందర్య సాధనాల్లో కూడా భారీ ఎత్తున వినియోగిస్తున్నారు. పైగా దీనికి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. కలబంద సాగులో తెగుళ్ళు ఆశిస్తాయనేటువంటి భయం లేదు. తక్కువ నీటి వనరులతో కూడా కలబంద సాగు చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా కలబంద సాగు చేయొచ్చు. ఇక కలబంద నాటిన 10 రోజుల్లోనే కోతకి వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి పంటను కోయొచ్చు. అంటే ఏడాదికి 4 సార్లు పంట మీ చేతికి వస్తుంది. మీరు ముందుగా ఒప్పందం చేసుకుంటే సౌందర్య సాధనాలు ఉత్పత్తి చేసే కంపెనీల నిర్వాహకులు నేరుగా మీరు చేను వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తారు. అప్పుడు మీ పంటను తరలించే పని కూడా ఉండదు. ఇక కలబంద సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఇసుక నేల అయితే చాలా మంచిది అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కలబంద సాగుకు నీటి వాడకం కాస్త తక్కువే. అయినా సరే భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా ఉండే నేలని కలబంద సాగు కోసం వినియోగించాలి. జూన్, ఆగస్టు మధ్యకాలం కలబంద మొట్టలు నాటుకోవాలి. హెక్టార్ కలబంద సాగు చేయడానికి ₹30,000 ఖర్చు అవుతుంది. కూలీల ఖర్చు, సాగు కోసం అయ్యే ఖర్చు, పురుగుల మందులు అన్నింటినీ కలుపుకుంటే హెక్టార్ పొలంలో కలబంద సాగు కనీసం ₹60,000 ఖర్చు అవుతుంది. ఇక హెక్టార్ పొలంలో కలబంద నాటితే 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక కలబంద సబ్బులు, క్రీములు, లోషన్లు తయారీకి వాడతారు. చాలా కంపెనీలు నాణ్యమైన పెద్ద సైజు ఆకుల కోసం 15 నుంచి 20,000 వరకు చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన తక్కువలో తక్కువ 40 టన్నులు దిగుబడి వచ్చినా సరే టన్నుకు ₹15,000 పలికిన 6 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. అదే 50 టన్నుల వరకు దిగుబడి వస్తే టన్నుకి 20,000 పలికితే 10 లక్షలు వస్తుంది. పెట్టుబడి 60,000 మాత్రమే పోగా మిగిలినటువంటి మొత్తం కూడా లాభం కిందే వస్తుంది. కాబట్టి పొరపాటును కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ వీడియోని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్న మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ కాపీని ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. ఒక చిన్న షేర్ ఇస్తే చాలు, ఒక జీవితం నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి.